ప్రపంచంలో శాంతి కోసం పాటుపడితే, శాంతి కోసమే పోరాడితే, శాంతిని నెలకొల్పటానికి ఒక ఉద్యమంలా తీసుకెళ్తే, ఒక వ్యక్తికైనా, ఒక వ్యవస్థకైనా ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి బహుమతి వరించే అవకాశం ఉంది. ఈ సంవత్సరం నోబెల్ పీస్ ప్రైజ్ మనందరికీ తెలుసు. ఒక కథ దాదాపు 80 సంవత్సరాల క్రితం ఆగస్ట్ 1945 హిరోషిమా నాగసాకి ప్రపంచంలో అణుబాంబును చూసిన ప్రాంతాలు. దాదాపు 1,20,000కు పైగా జనాభా అక్కడ చనిపోయారు. కొన్ని లక్షల మంది అక్కడ సర్వైవర్స్ న్యూక్లియర్ బాంబులోంచి దాన్ని తట్టుకుని వాళ్ళ ప్రాణాలు కోల్పోయి వాళ్ళు మాత్రం బతికి బట్టగట్టారు. వాళ్ళందరూ ఒకటి అనుకున్నారు, ఇంకెప్పుడు ప్రపంచంలో అణుబాంబు ప్రపంచం చూడకూడదు, మనకు జరిగిన నష్టం ఇంకోళ్ళు జరగకూడదు, దీనికి సంబంధించి అవేర్నెస్ తీసుకురావాలి అని చెప్పిన ఒక సంస్థ అన్నమాట. దాని పేరు నిహాన్ హిదయాంకో. నిహాన్ హిదయాంకో సంస్థకి ఈ సంవత్సరం, జపనీస్ బేస్డ్ సంస్థకి ఈ సంవత్సరం నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది. ఇది ఒక ఉద్యమంలా వాళ్ళు తీసుకెళ్తున్నారనమాట. దానికి హిబాకుషా అంటే జాపనీస్ వాళ్ళు సర్వైవర్స్ ఆఫ్ న్యూక్లియర్ బాంబ్స్. ఎవరైతే న్యూక్లియర్ బాంబ్ పడిన తర్వాత దానిలోంచి సర్వైవ్ అయ్యారో, బతికి పట్టగట్టారో, వాళ్ళకి సంబంధించిన ఉద్యమం అన్నమాట ఇది. అసలు న్యూక్లియర్ అనేది ఒక టాబు, దాన్ని ప్రపంచం దూరంగా ఉండాలి అని చెప్పి అవేర్నెస్ తీసుకురావటం, కథలుగా అంటే వాళ్ళకి జరిగిన నష్టాన్ని ఇండివిజువల్ స్టోరీస్గా బయట తీసుకురావటం, దానికి సంబంధించి అవగాహన ప్రపంచవ్యాప్తంగా కల్పించటం, క్యాంపెయిన్స్ రన్ చేయటం, ఇలా చాలా గొప్పగా, అంటే ఒక హ్యూమన్ సఫరింగ్కి మేము ఎంత సఫర్ అయ్యాం, ఇంకొకరు దీనిలో సఫర్ అవ్వకూడదు అని చెప్పి ఒక ఉద్యమమే తీసుకొచ్చారనమాట. మనకు తెలుసు, గత 80 సంవత్సరాలుగా హిరోషిమా నాగసాకిలో న్యూక్లియర్ బాంబ్స్ పడిన తర్వాత ప్రపంచంలో వర్టికల్గా, హారిజంటల్గా న్యూక్లియర్ వెపన్స్ ఎక్కువైపోయాయి, మోడర్నైజేషన్ ఎక్కువైపోయింది. కానీ గత 80 సంవత్సరాలు మనం చూస్తే హిరోషిమా నాగసాకి తర్వాత ఇంకెక్కడ యుద్ధంలో న్యూక్లియర్ బాంబ్ అనేది వాడలేదన్నమాట. అంటే కొంతవరకు వీళ్ళు సక్సెస్ అయినట్టే లెక్క. అంతేకాదు, యుద్ధం అనేది చాలా డేంజరస్ అనమాట. ఆ డిస్ట్రక్షన్ చాలా భయంకరంగా ఉంటుంది. జపనీస్ అసోసియేషన్, ముఖ్యంగా హిబాకుషా అక్కడ లోకల్గా న్యూక్లియర్ బాంబ్ సర్వైవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక గ్రూప్గా ఏర్పడి, అక్కడ చాలా రకరకాల గ్రూప్స్గా ఏర్పడి పోరాడుతున్నారనమాట, ప్రపంచంలో న్యూక్లియర్ బాంబ్స్ ఉండకూడదు అని చెప్పి. నోబెల్ కమిటీ వాళ్ళ కథనం ప్రకారం జపాన్లో ఈ హిబాకుషా న్యూక్లియర్ బాంబ్ సర్వైవర్స్ వాళ్ళ కథలు మనం చూస్తే కనుక చాలామంది న్యూక్లియర్ బాంబ్ సర్వైవర్స్ న్యాచురల్గా చనిపోయి ఉండొచ్చు, ఇక ముందు ఇంకా అసలు కనిపించరు మనకి జపాన్లో. కానీ వీళ్ళ ఉద్యమం అలానే కొనసాగాలి, తరతరాలకి వీళ్ళ యొక్క స్ఫూర్తి ఉండాలి, ఆ స్ఫూర్తి కోసం మేము అవార్డు ఇచ్చాము అని చెప్పి చెప్పడం జరిగింది నోబెల్ కమిటీ. నిహాన్ హిడయాంకో అనేది హిరోషిమా నాగసాకిలో అణుబాంబు పడిన తర్వాత ఎవరైతే సర్వైవ్ అయ్యారో వాళ్ళకి సంబంధించిన జాతీయ ఆర్గనైజేషన్ జపాన్లో ఇది. సో వీళ్ళు నడిపే ఉద్యమం లేదా ఈ సర్వైవర్స్ అందరినీ ఈ ఆర్గనైజేషన్ ఇంకో పేరు కూడా ఉంది, హిబాకుషా అని కూడా పిలుస్తారనమాట. సో నిహాన్ హిడయాంకో లేదా హిబాకుషాకి నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది ఈ సంవత్సరం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ నిహాన్ హిడయాంకోలో 47 డిఫరెంట్ మెంబర్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి జపాన్కి సంబంధించి. అంటే ఆల్మోస్ట్ జపాన్కి సంబంధించి హిబాకుషా ఎవరైతే సర్వైవ్ అయ్యారో న్యూక్లియర్ బాంబ్, వాళ్ళు అందరూ ఆల్మోస్ట్ దీనిలో మెంబర్స్ ఉంటారనమాట. ఈ నిహాన్ హిడయాంకో ఏ ఎన్జిఓకి అయితే నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చిందో దీనిలో జపాన్కి సంబంధించిన అన్ని గ్రూప్స్, హిబాకుషా గ్రూప్స్ అంటాం, అన్ని గ్రూప్స్ అనమాట, ఎవరైతే న్యూక్లియర్ బాంబు పడినా సర్వైవ్ అయ్యారో ఆ గ్రూప్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. దాదాపు 47 మెంబర్ ఆర్గనైజేషన్స్ ఈ నిహాన్ హిడయాంకోలో మెంబర్స్గా ఉన్నాయి. సో ఆల్మోస్ట్ అందరు సర్వైవర్స్ కూడా, అంటే అన్ని కంప్లీట్ హిబాకుషా నిహాన్ హిడయాంకోలో కవర్ అయిపోయింది అనమాట. ఓవరాల్గా జపాన్కి చెందిన నిహాన్ హిడయాంకోకి నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది.